వెల్కమ్ టు ఒమెగా ఇండియా టీవీ న్యూస్. 10 ఏళ్లుగా రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రాయితీలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న శెట్టిబలిజ కులస్తులకు మద్దతు ఇస్తున్నామని షేర్లింగంపల్లి శాసనసభ్యులు గాంధీ అన్నారు. శెట్టిబలిజ కులాన్ని బీసీలో చేర్చాలని షేర్లింగంపల్లి నియోజకవర్గం తులసివనం వద్ద నుంచి బీసీ కమిషన్ కు విన్నవించుకోవడానికి ర్యాలీగా వెళ్తున్న శెట్టిబలిజ కులస్తులకు ఆయన కార్పొరేటర్లు దొడ్ల రమేష్ గౌడ్, రావుల శేషగిరిరావులతో కలిసి ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 27 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిన నాటి నుంచి అప్పటి ముఖ్యమంత్రి వినతి పత్రం ఇచ్చినప్పటికీ జాబితాలో చేర్చలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బీసీ కమిషన్ వినతి పత్రం తీసుకొని బీసీ జాబితాలో చేర్చుకునే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజల తరపున మేము అండగా ఉండి వారికి న్యాయం చేసేందుకు సహకరిస్తామని తెలియజేశారు. బీసీ జాబితా నుంచి తొలగించినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో 26 కులాలు ప్లస్ 27 కులాలు తిరిగి బీసీ జాబితాలో చేర్పించడం కోసం మరి చొరవ తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఆయన ఆదేశానుసారంగా ఈరోజు బీసీ కమిషన్ ఈ శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని పిలవడం జరిగింది, నోటిఫికేషన్ ఇచ్చి పిలిచారు. ఈరోజు మా వ్యధలు, మా బాధలు బీసీ కమిషన్ ముందు చెప్పబోతున్నాము. మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కోల్పోయినటువంటి రిజర్వేషన్ మళ్ళీ తిరిగి పొందుకుంటామని ఆశతో ఎదురు చూస్తున్నాము. అయితే ఈ 11 సంవత్సరాలుగా మా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్థికంగా ఎదుగుదలను కోల్పోయారు, విద్యాపరంగా అనేక అవకాశాలను కోల్పోయారు, ఉద్యోగపరంగా అనేక అవకాశాలను కోల్పోయారు. మరి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు కరుణించి మాకు చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకి ఈ సందర్భంగా శెట్టిబలిజ సామాజిక వర్గం అనే నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే బీసీ కమిషన్కి అనేక సార్లు మరి గాంధీ గారు, మరి వెంకటేష్ గౌడ్ గారు కానీ మా వెంట ఉండి మాకు వెన్నుదండుగా ఉన్నారు. సుమారు తెలంగాణలో 8,50,000 మంది మా జనాలు ఉన్నారు. అందులో శేర్లింగంపల్లిలో ముఖ్యంగా 3,50,000 మంది ఓటర్లు ఉన్నారు. మరి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని తెలుసుకుని మరి ఎమ్మెల్యే గారు అలాగే మా కార్పొరేటర్ గారు మా వెంట ఉండి వెన్నుదండుగా ఉన్నారు. 11 సంవత్సరాలుగా మాతోటే నడుస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రిజర్వేషన్ మళ్ళీ మేము పొందుకుంటామంటూ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా తెలుసు, గత 10 సంవత్సరాలుగా బీసీలో ఉన్నటువంటి 26 కులాలని తొలగించినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాము. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టుగా 26 కులాలు ప్లస్ ఒక కులము అనే దాని మీద ఎన్నో ఇబ్బందులు పడి ఉద్యోగ అవకాశాలు కోల్పోయి పిల్లలకి రిజర్వేషన్ల విషయంలో, చదువుల విషయంలో కూడా అవకాశాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు 26 కులాల ఐక్య వేదిక సభ్యులంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మేము అధికారంలోకి వస్తున్నాం, రాగానే మీ సమస్యకి సానుకూలంగా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో ఒక 2 రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దాని దగ్గర 26 కులాల ప్రతినిధులు వారి వాదనలు వినిపించి ఈరోజు బీసీ కమిషన్ ముందు శెట్టిబలిజ కుటుంబ సభ్యులంతా కూడా వారి రిప్రజెంటేషన్, వారి వాదన వినిపించడానికి ఒక ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి సందర్భం. మా ప్రాంతంలో చాలా కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. వారు కోల్పోయినటువంటి రిజర్వేషన్లు, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని మేము, మా సీనియర్ కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు, నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అలాగే ఎన్నోసార్లు గతంలో కూడా మద్దతు ఇచ్చాం. ఇప్పటికీ కూడా
ఈ బీసీ కమిషన్ దగ్గర వీరి వాదనలన్నీ వినిపించినాక న్యాయమైన కోరికని ఒక 4-5 ఎమ్మెల్యేలు కూడా కలిసి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర మేము కూడా వాదన వినిపించి వీరికి న్యాయం చేసే విధంగా 100% ప్రయత్నం చేసి వీరి వెన్నంటూ ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ కమిషన్ దగ్గర వెళ్ళడానికి సమయం కూడా దగ్గర పడతా ఉంది. ర్యాలీ స్టార్ట్ అవుతా ఉంది. అందరు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరికి కూడా నష్టం కాదు. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ని మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమే తప్పించి ఇది కొత్త కోరిక కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ పూర్తి మద్దతు ఇస్తూ ర్యాలీని ముందుకు నడవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.